ఓకే. సో ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు మధు పార్కెట్స్ అపార్ట్మెంట్ వాసులు అంటే వాళ్ళు కొంచెం తెలివిగా ఉన్న వాళ్ళు, కొంచెం సొసైటీలో తిరుగుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు, వాళ్ళ మీద ముఖ్యమంత్రి ప్రకటన చేసిండ్రు. మరోపక్క బఫర్ జోన్ లో ఉన్న అనేక అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు, రియల్టర్లు కడతా ఉన్నారు, వాళ్ళని కూడా ఏమంటలేదు. కానీ ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇదే ఎల్బీ నగర్ సంబంధించి మొన్న నాగోల్లో కూడా మీరు మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఆ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అసలు గుండె తరక్కబోతా ఉంది సార్. ఒక పక్క ఒక అతను మాట్లాడుతూ 70 గజాలలో నేను మేస్త్రి పని చేసుకుంటూ 30 రూపాయల కూలితోని 70 గజాలలో ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కూలగొడతామని చెప్పి చెప్తూ ఉన్నారు అంటున్నాడు. సో వాళ్ళందరికీ ఏంటి సార్ భరోసా? ఏంటి? ముఖ్యమంత్రి ఆలోచన చూస్తా ఉంటేనేమో ఇక కూలగొడతాడు, మొత్తం ఒక్క ఇల్లు కూడా ఉంచడని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీ భరోసా ఏంటి? ముఖ్యమంత్రి గారు కూలగొడదామని చెప్పి నిర్ణయించుకుంటూ, అంటే నేను ఇక్కడ ఎందుకు మేము పోరాటం చేస్తున్నామంటే మూసీ నదిలో ఉన్న అందరూ కబ్జాదారులు కాదండి, అంతా కబ్జా పెట్టిన వాళ్ళు కాదు. మూసీ నది గర్భంలో కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే. మూసీ నది గర్భంలో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, బఫర్ జోన్ కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. దానికి అందరూ పట్టేదారులు ఉన్నారు. అనాదిగా వస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అంతా పేర్లు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, అంతా ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళు కాలానుగుణంగా వచ్చిన మార్పులలో తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో ఇలా మనమల్లోకి వచ్చే వరకు ఏముంది, వాళ్ళు పైసల అవసరాలనుకో, ఇంటి అవసరాలనుకో, ఇళ్లలో పెళ్లిళ్ళు అనుకోండి, లేకపోతే శుభకార్యాలు అనుకోండి, అన్నిటికీ కొన్ని 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల స్తోమత బట్టి అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు కూడా ఏముందంటే మూసీ నది ఒడ్డుకు కాబట్టి అది డ్రైనేజ్ వాసన వస్తుంది. కాబట్టి ధనవంతులు కానీ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ధనవంతులు కానీ ఎవరు ఆడ కొనుక్కున్న వాళ్ళంతా పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులే 100 గజాలు 70 గజాలు 60 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నాక ఇదే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది, ఇదే ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నీళ్ళు ఇచ్చింది, రోడ్లు వేసింది, అంతా చేసిండ్రు. అంతా చేసినాక ఇవాళ వచ్చి మేమే కొడతాం మీరు కబ్జాదారులు అని చెప్తే ఎవరు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటారండి? కాబట్టి వాళ్ళ పక్షాన మేము పోరాడుతున్నాం. మీరు కబ్జాదారులు గారు, మీరు ఓనర్లు. కొంతమంది కబ్జా చేసినవి కూడా ఉండొచ్చు, మొత్తం 100% నేను ఓనర్స్ అంటలేను, కొంతమంది కబ్జా చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బఫర్ జోన్ ఎప్పుడు పెట్టామండి? 2021లో మేము మూసీ చైర్మన్ అయినప్పుడు బఫర్ జోన్ పెట్టాం. అప్పటిదాకా మూసీకి రివర్ బౌండరీ లేదు, బఫర్ జోన్ కూడా లేదు. లేదు అప్పటిదాకా. మరి లేనప్పుడు కట్టుకోవడం మన పొరపాటు కాదుగా. ఇప్పుడు రివర్ బౌండరీ మేమే ఫిక్స్ చేసినాము. రివర్ బౌండరీ నుంచి బఫర్ జోన్ 50 మీటర్లు ఉంటుంది. రివర్ బౌండరీ ఎక్కడ దాకా అయితే ఫిక్స్ చేస్తామో, ప్రవాహం ఎక్కడ దాకా అయితే ఉందో దాన్ని రివర్ బౌండరీ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీకి అటాచ్మెంట్ ఉన్న అన్ని తహసీల్దార్లను ఎంఆర్ఓని పిలిచి, అందరూ సర్వేయర్లను పిలిచి కూర్చోబెట్టి రివర్ బౌండరీ ఫిక్స్ చేయండి, దాని తర్వాత బఫర్ జోన్ ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఆ రోజులలో కరోనా టైంలో నేనే మీటింగ్లు పెట్టినా, అందరికి పని అప్పచెప్పిన, అందరు సర్వేయర్లు పోయి, ఉప్పల్ సర్వేయర్ అనుకోండి, ఇక్కడ సైదాబాద్ సర్వేయర్ అనుకోండి, ఇక్కడ దానికి అడ్జస్టెంట్ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ అందరు సర్వేయర్లు వచ్చిండ్రు, మూసీ నదిలో కొలిచిండ్రు, రివర్ బౌండరీ ఫిక్స్ చేసిండ్రు. రివర్ బౌండరీ నుంచి 50 మీటర్ల బఫర్ జోన్. ఇవన్నీ ఫిక్స్ చేసినామండి. మేము ఫిక్స్ చేసి నిర్ణయించడం ఇలా బఫర్ జోన్ అంటుండే ముఖ్యమంత్రి గారు బఫర్ జోన్ ఎక్కడ తెలుసు? తెలియదు. అవన్నీ మేము ఫిక్స్ చేసినాం. ఈ బఫర్ జోన్ లో వచ్చిన వాళ్ళకు కొన్ని కట్టడాలు ఉన్నాయి, మేము ఉన్నమాట చెప్తున్నాగా, కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలన్నీ కూడా మార్క్ చేసినాం. బఫర్ జోన్ లోపల ఎన్ని ఉన్నాయి? 11,000 ఉన్నాయి. 11,000 ఉన్నాయి. ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం? మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మనం వాళ్ళని కూలగొట్టుడు, వాళ్ళని తీసుడు వద్దు, బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లకు ఏ విధంగా న్యాయం చేద్దామన్న ఆలోచన వారు చేసిండ్రు. అందరికి ఇల్లు ఇద్దాం. ఎన్ని ఉన్నాయి? కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. కానీ పిక్చర్ సంపూర్ణంగా కేటీఆర్ గారు, నేను, సబితా రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చినాం. సార్ 11,000 ఇండ్లు వస్తున్నాయి బఫర్ జోన్ లో, చిల్లర 11,000 చేంజ్ వస్తున్నాయి, ఏం చేద్దామని చెప్పేసి అన్నాడు. అప్పటిదాకా స్పీడ్గా నడిచింది, ఆడికి రాగానే స్లో డౌన్ అయిపోయి వీటి మీద నిర్ణయం తీసుకుందాము, వీళ్ళకి ఎవరికి అన్యాయం కావద్దు, ఈ ఇండ్లు కూలగొట్టి మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఎంత మటుకు సమాజేస్తాము, వీటిని కూలగొట్టకుండా ఏమైనా చేయగలుగుతామా మనం, అది కూడా ఆలోచన మీరు చేయండి, తిరిగి నా దగ్గర రాండి అని ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండ్రు. చెప్తే దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, మేము ఆలోచన చేయలేకపోయినాం, మా ప్రభుత్వమే అధికారంలో రాకుండా పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది మేము చేసిన పనితీరు, వాళ్ళు చేసిన పనితీరు ఇది. ఇక ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎవరు చేసింది కరెక్ట్ అనే సంగతి వాళ్ళే నిర్ణయిస్తారు. ఫైనల్ గా ఒక్కటే విషయంలో చెప్పండి సార్, మూసీ మీద జరుగుతున్న తతంగం మీద ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, మేము మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మూసీ నది పేరు మీద మీరు తీసుకున్న చర్యలకు మేము దానికి వ్యతిరేకము. మూసీ నది మీద పెద్ద ఎత్తున అవినీతి జరగబోతుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎలా పడా ఈ బిల్డింగ్లు కూలగొడతాం, అందరిని నిరాశ్రయం చేస్తామంటే
మేము దానికి వాళ్ళకి అండగా నిలబడుతున్నాము. మీరు నష్టపరిహారం మంచికి ఇచ్చి వాళ్ళని సంతోషంగా తీసుకుపోతా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నష్టపరిహారం సరిగా ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం మేము తీవ్రంగా పోరాటం చేస్తాం. మా ప్రాణాలమైన అడ్డం పెడతాం. పరంగా ఇవాళ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనకు మీరు కట్టుబడి ఉన్నట్లేనా? కట్టుబడి అంటే మేము చెప్తున్నాం కదా, నష్టపరిహారం ఎంత ఇస్తున్న సంగతి ఇప్పుడు ఇలా నోటి మాటకి చెప్పిండ్రు, రేపు పొద్దున ఆచరణ రూపకంగా కావాలిగా. అవును. ఆచరణ రూపకంగా అయినప్పుడు ఆటోమేటిక్గా మేము సైలెంట్ ఉంటామండి. ఓకే. ఇప్పుడు నిర్వాసితులు సంతోషంగా పోతున్నారు, మాకు ఇంతకన్నా బెటర్ అకామిడేషన్ దొరుకుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నప్పుడు మేము ఎవరమంటే అడ్డుపడతాం. ఓకే. ఇలా పాపం ఒక అతను ఏడ్చుకుంటూ 70 గజాల అవును. జాగా నాది ఉంది సార్, నా భార్య ప్రెగ్నెంట్ ఉంది, ఆమె తీసుకుపోయి వేరే దగ్గర పెట్టాను బాధపడుతుండు. ఆయన నేను రేపు పొద్దున ప్రభుత్వం నాకు మంచి ప్యాకేజ్ ఇస్తుంది సార్, నేను పోతా అంటే నువ్వు పోకు అడ్డం పడు అని చెప్పి మేము ఆపుతామా అండి? ఆపలేం కదా. అవును. ప్రభుత్వం నీకు మంచిది ఇస్తుంది పోనా అని చెప్తాం. ఓకే. కానీ అతనికి అన్యాయం చేస్తుంది, అతనికి ఇస్తలే సరిగా ప్రభుత్వం నష్టపరిహారం, మేము అతని పక్షాన